విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా షేక్ ఆసిఫ్ ని నియమించారు. దీంతో ఆసిఫ్ కు పార్టీ శ్రేణులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు. పశ్చిమ అభ్యర్థిగా సీఎం జగన్ తనకు అవకాశం ఇవ్వటం సంతోషంగా ఉందంటున్న ఆసిఫ్ తో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జిగా షేక్ ఆసిఫ్ను సీఎం జగన్ ప్రకటించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆసిఫ్ ఉన్నారు. మొత్తం ఎట్లా చూస్తారు మొత్తం అంటే అభ్యర్థిగా ప్రస్తుతం మిమ్మల్ని మీ పేరు ఖరారు చేశారు, ఏం చెప్తారు? చాలా ఆనందంగా ఉంది. జగనన్న నన్ను గుర్తించి ఆ భగవంతుడి దయ వల్ల నా పేరు ప్రకటించడంలో చాలా ఆనందంగా ఉంది. జగనన్న నన్ను గుర్తుపెట్టుకొని, నా కష్టాన్ని గుర్తుపెట్టుకొని ఆయన నాకు ఇచ్చినందుకు జగనన్నకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే నాకు బాధ్యతలు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు, భగవంతుడి దయ వల్ల ఆ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించి ఆయన ముందుకి నేను ఈ యొక్క గెలిపే జయంలాగా నేను పని చేసుకుంటూ అందరితో కలిసి నియోజకవర్గంలో ఎవరైతే నాయకులు ఉన్నారో, ఎవరైతే మన కార్యకర్తలు ఉన్నారో, అలాగే స్థానిక ప్రజలందరితో మమేకమై నేను పార్టీ కోసం పనిచేస్తాను, అందరితో కలిసిమెలిసి పనిచేస్తాను. అలాగే నాకు జగనన్న ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడి తర్వాత జగనన్నని నేను నా శిరస్సు వహించి నమస్కరించుకుంటున్నాను. నాకు ఇంత పెద్దటి బాధ్యత ఇచ్చినందుకు జగనన్నకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గం ఆల్రెడీ వైసీపీ ఖాతాలోనే ఉంది. ప్రస్తుతం మీకు అనౌన్స్ చేశారు. మొత్తం అంటే ఎట్లాగా అందరినీ కలుపుకొని ఏ విధంగా ముందుకు వెళ్తారు, మొత్తం వ్యూహాలు ఏ విధంగా? తప్పకుండా ఎవరైతే మా నాయకులు ఉన్నారో, మా మాజీ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారితో, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న మేయర్ గారితో, అలాగే ఎవరెవరైతే మా నాయకులు ఉన్నారో అగ్ర నాయకులు అందరితో కలిసి మమేకమై వాళ్ళ సలహాలు తీసుకుంటూ ముందుకెళ్తాను. తప్పకుండా వాళ్ళ బాధ్యతలు, వాళ్ళు ఏ బాధ్యతలు చెప్తారో ఆ బాధ్యతలన్నీ నేను సక్రమంగా నిర్వర్తించి ఈ పశ్చిమ నియోజకవర్గ నా మీద పెట్టిన ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఏ చిన్న సమస్య ఉన్నా సరే, ఏ పని ఉన్నా సరే ప్రజలతో మమేకమై నియోజకవర్గంలో ఎప్పుడు తోడుగా ఉంటాను నియోజకవర్గ ప్రజలకి అని చెప్పేసి నేను తెలియపరుచుకుంటాను. మీకు మైనార్టీ కోటాలో మీకు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే అందరూ కూడా ఉన్నారు, అన్ని కులాలు మొత్తం అందరూ ఉన్నారు. అంటే అందరికీ ఏ విధంగా ముందుకు కలుపుకొని? అందరికీ నా తరపు నుంచి అందరికీ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ వాడిని, మీలో ఉంటాను, మీరందరూ నన్ను ఆదరించాలని చెప్పేసి నేను అందరికీ విన్నపించుకుంటున్నాను. అయితే ఇది మొత్తం ఆసిఫ్ చెప్తుంది. మొత్తం ఏదైతే సీఎం జగన్ తన పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయను, పార్టీ కోసం పనిచేస్తాను, ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచి గిఫ్ట్ ఇస్తానంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గోపితో నరసింహారావు, 10 టీవీ, విజయవాడ.